ఏదైనా పెద్ద పని అయిపోయినాక ఏమనిపిస్తుంది? అమ్మయ్యా అయిపోయింది అనిపిస్తుంది. నేను కూడా అంతే. మీకు అన్ని వార్తలు చూపించినాక అమ్మయ్యా ఇయ్యాలకి అయిపోయినాయి అనుకుంటా. గిట్లనే దేశం మొత్తం మీద పెద్ద పని ఒడిచిపోయింది. ఇప్పుడు మీరు కూడా అమ్మయ్యా ఇప్పుడు నిమ్మలమైంది అని అనుకునే ముచ్చట్నే ఇది. చూసేయండి. అయిపోయిందిగా, ఎక్కడ దాకా నడిచింది. పబ్లిక్ ఏమో కానీ లీడర్లకు అయితే నెత్తి మీదకి వెళ్ళి బరువు దిగిపోయినంత పని అయింది. ఎందుకంటే ఇక ఇవాళ అయిన ఓట్లతో కలుపుకొని దేశం మొత్తంలో ఓట్లేసుడు పూర్తి అయిపోయిందిగా. పెట్టెలు ఇప్పి లెక్క పెట్టుడే ఆలస్యం. అది కూడా 3 దినాలు ఓపిక పడితే ఎవరి జాతకం ఏంది, గద్దెనెక్కి కూర్చునేది ఎవరు, బయటపడేది ఎవరు అనేది తెలుస్తుంది. అరే ఎన్ని కథలు, ఎన్ని పంచాదులు, ఎన్ని ముచ్చట్లు. గల్లీ లీడర్ల కాడికి వెళ్ళి మొదలు పెడితే ఢిల్లీ లీడర్ల దాకా మాకోటేంటంటే మాకేంటంటే ఒకటే లొల్లి. విరామం లేకుండా ఆళ్ళు నిద్రపోలే, జనాలన్నీ నిమ్మలంగా నిద్రపోనియలే. మీరే మా దేవుళ్ళు, మీరే దిక్కు, మీరు లేకపోతే మాకు బతికెక్కడదని ఊదరకొచ్చిండ్రు. రాముడెవడో రాకాశ్ దేవుడో అనుకున్నారేమో కానీ అవుతుందా లేదా అని కూడా చూడకుండా నోటికి ఏది వస్తే అదే చెప్పి పాడు చేసిండ్రు. హామీలు, ఆల్ప్రీ ముచ్చట్లు. మీరు తొడిగిడిచిన బట్టలు ఉతుకుతామని ఒకలంటే మీ పోరగాళ్ళకి తానం చేపిస్తామని ఇంకొకరు వస్తారు. ఇట్లా సందు దాటి ఒకరు పోగానే ఇంకోళ్ళు ఉరికొస్తారు. ఇక బయటకు వచ్చిన కట్టల పాములకైతే లెక్కనే లేదు. పోలీసు వాళ్ళకు దొరికిన కట్టల పాములు కొన్నే కానీ పబ్లిక్ పంచినాయి, బోకర్లు తిన్నాయి, మస్తు పైసలు ఉన్నాయి. ఇక తాగేటోళ్ళకైతే రోజు పండుగనే అయింది. చెరువుల, కాల్వల, మట్టిల, కార్లల్లా ఇట్లా పోలీసు వాళ్ళు ఏడ దేవులు అయినా కోటర్ సీసలే దొరికినాయి. అరే వరద కాలువల లెక్కనే వారింది మందైతే. కానీ ఇట్లనే ఎప్పటికుంటే మంచిగా ఉంటుందని కొంతమంది అనుకుంటున్నారు. మొత్తానికి ఎవరు గెలుస్తారో ఎవరు ఓడిపోతారో కానీ మళ్ళా 5 ఏళ్ల దాకా చూద్దామన్నా ఏ లీడర్ కంచికి కనబడాడు, ఇది మాత్రం గ్యారంటీ.